శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 31 సెప్టెంబర్ 1-2 తేదీల్లో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాపీఠం తెలంగాణ సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, సర్వాంగీణ వికాసం, ధైర్యం, సాహసం, ఉత్సాహం, శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, ప్రశాంతతని, పోటీతత్వాన్ని పెంపొందించడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు కర్ణాటకలో నిర్వహించే క్షేత్రస్థాయిలో పాల్గొంటారని అన్నారు. అక్కడ గెలుపొందిన క్రీడాకారులు ఆల్ ఇండియా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత కార్యదర్శి ముక్కల సీతారాములు, ప్రాంత శైక్షణిక ప్రముఖ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, శ్రీ భీమ్సేన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ఖేల్ కూద్ కార్యక్రమం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరము మొట్టమొదట పాఠశాల స్థాయిలో జరుగుతుంది. పాఠశాల స్థాయిలో గెలుపొందినటువంటి వాళ్ళు సంకుల స్థాయిలో పాల్గొంటారు, అంటే క్లస్టర్ లెవెల్లో పాల్గొంటారు. ఆ క్లస్టర్ లెవెల్లో గెలిచినటువంటి వాళ్ళు విభాగ స్థాయిలో పోటీల్లో పాల్గొంటారు. అక్కడ గెలుపొందినటువంటి వాళ్ళు ప్రాంత స్థాయిలో పాల్గొంటారు. ఇక్కడ ఈ రాంపూర్లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అన్ని జిల్లాల నుండి కూడా ఇక్కడ వస్తారు. సుమారుగా 1000 మంది క్రీడాకారులు వస్తారు. ఇందులో గేమ్స్, తర్వాత స్పోర్ట్స్ లో రన్స్ ఉన్నాయి, జంప్స్ ఉన్నాయి, త్రోస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ క్రీడలలో పాల్గొన్నటువంటి వాళ్ళు, ఇక్కడ గెలుపొందినటువంటి వాళ్ళందరూ కూడా క్షేత్ర స్థాయి, అంటే 3 స్టేట్కి సంబంధించి కర్ణాటక రాష్ట్రంలో పోటీలు జరుగుతాయి, అక్కడ పాల్గొంటారు. అక్కడ గెలుపొందినటువంటి వాళ్ళు ఆల్ ఇండియా విద్యాభారతికి సంబంధించినటువంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో పాల్గొంటారు. అక్కడ గెలుపొందినటువంటి వాళ్ళు గవర్నమెంట్ నిర్వహించేటువంటి SGFI స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే పోటీలు నిర్వహిస్తుందో అక్కడ విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ ఒక స్టేట్ లాగా రిప్రజెంట్ చేస్తూ అక్కడ పోటీల్లో పాల్గొంటారు. ఇట్లా ఇది ఈ సంవత్సరం కాదు, గత అనేక సంవత్సరాల నుంచి కూడా పాల్గొంటుంది. విద్యాభారతి 2019వ సంవత్సరంలో 8వ స్థానాన్ని సంపాదించడం జరిగింది. ముఖ్యంగా విద్యాభారతిలో శిశు మందిరాలలో చదువుతో పాటు సంస్కారంతో పాటు కూడా సర్వాంగీణ వికాసం కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటాము. విద్యార్థుల యొక్క సర్వాంగీణ వికాసము, సమగ్ర వికాసము, విద్యార్థుల లోపల ధైర్యము, సాహసము, ఉత్సాహము, విజగేషు ప్రవృత్తి, ఇటువంటి సద్గుణాల నిర్మాణం చేయడం కోసం అని చెప్పేసి ఈ యొక్క క్రీడల్ని మేము స్కూల్ లెవెల్ నుంచి ఆల్ ఇండియా లెవెల్ వరకు కూడా నిర్వహిస్తుంటారు. ఇవన్నీ కూడా చదువులో భాగం. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా కూడా క్రీడలు అనేటువంటివి అవేదో ఎక్స్ట్రా కరికులర్, కో కరికులర్ కాదు, అవన్నీ కూడా చదువులో భాగమే. ఈ యొక్క శారీరక విద్య, క్రీడా విద్య అనేటువంటిది కూడా చదువులో భాగమే. దాంట్లో అంతర్భాగంగానే మేము మొదటి నుంచి చేస్తున్నాము, ఇప్పుడు కూడా చేస్తున్నాము. ఇది ఈ రాంపూర్ శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి 31-1-2 తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సమారోహకి ఈ క్షేత్ర అధ్యక్షులు శ్రీ చామర్తి ఉమామహేశ్వరరావు గారు, డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు గారు, వారు IAS రిటైర్డ్, ఇంతకుముందు మన స్టేట్ గవర్నమెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. వారు 2వ తేదీ జరిగేటువంటి సమారోహ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు ముఖ్య అతిథిగా. ఈ విధంగా ఈ ఉత్సాహభరితంగా ఈ క్రీడలు అనేవి జరగబోతున్నాయి.